అసలు ఏమాత్రం డిస్కషన్ చేయకుండా కొన్ని షార్ట్ ఫిల్మ్ సెలెక్ట్ చేస్తాం. అందులో ఒక షార్ట్ ఫిల్మ్ వైతరిని మీరు చూస్తే సింగిల్ లొకేషన్, రెండే క్యారెక్టర్లు, బట్ ఎంత బిల్డ్ క్రియేట్ చేశారంటే, ఎంత వరల్డ్, ఎంత తక్కువ టైంలో వరల్డ్ క్రియేట్ చేశారంటే అసలు నాకైతే తీసి దగ్గర పోయి చూడగానే అమ్మా ఎవర్రా తీసింది అని చెప్పేసి. అట్లయితే ఫోన్లో తీశారు. ఇక్కడ మనం చాలా విషయాలు ఆలోచించేస్తాం, అలా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఆ టూ డాట్ అని చెప్పి ఏం ఉండక్కర్లేదు. ప్రాపర్ రైటింగ్ ఉంటే, ప్రాపర్గా రాసుకుంటే ఏమి ఉండక్కర్లేదు. ఉంటే అవి హెల్ప్ అవుతాయి. ఏమాత్రం లేట్ చేయకుండా ఆ డైరెక్టర్ బ్రోని అర్జెంటుగా స్టేజ్ మీదకి పిలిచేద్దాం. రండి బ్రో, గట్టిగా చెప్పట్లు ఇంకోసారి. ప్రదీప్ చంద్ర గారు, మీరు గమనిస్తే ఎన్ టైటిల్స్లో మనోడు ఒక 9 క్రాఫ్ట్లు వేశారు. మ్యూజిక్, డిఐఈ, విఎఫ్ఎక్స్ అన్ని వేసి లాస్ట్లో డైరెక్షన్ వేసి కింద మనోడు పేరు వేసి, అంటే మా టీం అంతా ఏగర్లీ వెయిటింగ్ అనమాట మనం ఇతనితో కలిసి స్టేజ్ మీద నిల్చోడానికి. అసలు మీరు చెప్పండి, మీ బ్యాక్ ప్రొఫైల్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈ వైతరిని కథ ఏంటి, ఎంత ఖర్చు అయింది ఏంటి, అన్ని మీ మాటల్లో ఒకసారి. నుంచి కూడా ఇప్పుడు అకాడమిక్ స్టడీస్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కంప్లీట్గా క్రియేటివ్ సైడ్ ఏదైనా నేర్చుకొని చేయాలని ఉండేది. అలాగే డ్రాయింగ్ అని, పెయింటింగ్ అని వీటి మీద ఎక్కువ వర్క్ చేసేవాడిని చిన్నప్పుడు నేను. ఇంకా అకాడమిక్ స్టడీస్ కన్నా కూడా కొంచెం యానిమేషన్ వైపు వద్దాం అని చెప్పి యానిమేషన్ నేర్చుకున్నాను ఫస్ట్ నేను. యానిమేషన్ కోర్స్ అనే టైంకి మనకు లాక్డౌన్ స్టార్ట్ అయింది. లాక్డౌన్లో అంత ఫ్రీ టైం ఉండడం వల్ల ఏంటంటే డైలీ మూవీస్ చూసేవాడిని. యూట్యూబ్లో ఓల్డ్ మూవీస్ కానీ లేదా కొత్తవి కానీ. ఓటీటీ కూడా బూమ్ అయింది అప్పుడే మనకి. డైలీ 3-4 మూవీస్ చూసి కంప్లీట్గా వాటిని అనాలిసిస్ చేయడం, అసలు మూవీస్ ఎలా చేస్తారని చెప్పి స్టడీ చేసినప్పుడు నాకు ఆర్జీవి గారిది ఒక వీడియో దొరికింది యూట్యూబ్లో. ఒక 2014లో పెట్టింది అది. ఆ వీడియో ఏంటంటే ఆస్పైరింగ్ టు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అని ఉంటుంది. అందులో అయినా సినిమా చేయాలంటే మనకి హెవీ బడ్జెట్ కానీ అవసరం లేకుండా తక్కువ క్రూ మెంబర్స్తో కూడా చేయొచ్చు అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పటి నుంచి కూడా ప్రతి క్రాఫ్ట్ స్టడీ చేశాను. అసలు అంటే సినిమాలో ఏ క్రాఫ్ట్ అని కాదు కానీ నేర్చుకుందామని స్టడీ చేశాను. కంప్లీట్ అయ్యేసరికి డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. డైరెక్షన్ చేయాలంటే మళ్ళీ ప్రతి క్రాఫ్ట్ మీద అవగాహన ఉండాలి. వన్స్ మళ్ళీ స్టడీ చేసిన సినిమాలో మళ్ళీ స్టడీ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్లో 4 months డిజైనర్గా జాబ్ చేసి వైజాగ్ వచ్చి షార్ట్ ఫిల్మ్ చేశాను. తర్వాత ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను. ఈ రెండింటికి కూడా ఎక్విప్మెంట్ కానీ కొంచెం ప్రాపర్ సోనీ కెమెరా అన్నీ వాడాం. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు చాలామంది ఏంటంటే ఎక్విప్మెంట్ కోసం వెయిట్ చేసి చాలా టైం తినేస్తుంది. పలానా ఎక్విప్మెంట్ ఉంటేనే షార్ట్ ఫిల్మ్ చేయొచ్చు అని చెప్పి ఆ వెయిటింగ్లోనే చాలా మంత్స్ పోతున్నాయి. నాకు ఏంటంటే సడన్గా ఉన్న మొబైల్తోనే చేద్దాం అనిపించింది. దానికి మెయిన్ ఏంటంటే ఇప్పుడు కూడా వన్స్ షార్ట్ ఫిల్మ్ అనే సినిమా అన్నా కూడా స్క్రిప్ట్ చాలా సాలిడ్గా ఉండాలి. మనం స్క్రిప్ట్ సాలిడ్గా ఉందంటే 50% అక్కడ సక్సెస్ అయినట్టే. లొకేషన్ కూడా సింగిల్ లొకేషన్ చేద్దామని ప్లాన్ చేసి ఓన్లీ 2 క్యారెక్టర్స్తోనే ఒక దగ్గర అయిపోయి మిస్టరీతో రెడీ చేసుకున్నాను. ఇంకా మిగతా యాక్టింగ్ తప్పితే మిగతా క్రాఫ్ట్స్ అన్ని కూడా చేసుకున్నాం. ఆల్రెడీ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అన్నీ తెలిసినవే. రిలీజ్ అయిన ఆల్మోస్ట్ 3 days వరకు కూడా నాకు ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ ఫోన్ ఖాళీ లేదు అసలు. అప్పుడు ఏంటి, అప్పటిదాకా జనాలు రీల్స్ కాల్ ఎడిక్ట్ అయిపోయారు కదా. షార్ట్ ఫామ్ కంటెంట్ 30 seconds దాటితే చూడలేకపోతున్నారని ఉండేది. ఈ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్గా 8 minutes కూడా డిస్కషన్ ఉంటుంది కంప్లీట్గా. వన్స్ రియాక్షన్ ఎప్పుడైతే పాజిటివ్గా వచ్చిందో నాకు కూడా మంచి బూస్టప్ ఇచ్చింది. నా అంటే సజెషన్ కాదు కానీ నా ఎక్స్పీరియన్స్ నుంచి ఏం చెప్పాలనుకున్నానంటే, మన దగ్గర అంటే ఏదో చేద్దామని వెయిట్ చేయకుండా ఉన్న మొబైల్తోనే చేసేస్తే అదే వండర్స్ క్రియేట్ చేసి మనం చెప్పుకోలేము అది ఎప్పుడు ఎలాగ ఉంటుందని చెప్పి. అవకాశం ఇచ్చినందుకు మొత్తం సార్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ ఫర్ సేఫర్. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఏం ప్రయోజనం?